దేశంలో ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ బెట్టింగ్ భూతంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ వ్యసనం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే వెబ్సైట్లు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అంటున్న సైబర్ క్రైమ్ డీసీపీ కేవీఎం ప్రసాద్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. దేశంలోని ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఆన్లైన్ బెట్టింగ్. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ప్రతి ఒక్క యువత బెట్టింగ్కు బానిస అయ్యి ప్రతి ఒక్కరు ఎడిక్ట్ కావడం వల్ల వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దానితో పాటుగా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. దానిపై మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్స్ డీసీపీ కేవీఎం ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చేసి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. దానికి గల కారణాలు ఏంటి సార్? మెయిన్ ఏంటంటే దీంట్లో చాలా సమయం వృధా అవుతుంది, అదొక కారణం. తర్వాత డబ్బులు లాస్. ఆడేవాళ్ళు ఎక్కువ డబ్బులున్న వాళ్ళు కాదు, అంతా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు పోతే తట్టుకోలేని పరిస్థితి. దానివల్ల కొంతమంది సూసైడ్లు కూడా చేసుకోవటం. ఇంకోటి ఏంటంటే ఈ యూత్ ఎవరైతే ఉంటారో 20 to 25 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంట్లో చెప్పకుండా ఆడతారు. ఈ ఇంట్లో చెప్పకుండా ఆడటం వల్ల ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో, ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో. అమౌంట్ లాస్ అయింది కొంచెం తక్కువైనప్పటికి కూడా నేను ఇట్లా ఈ గేమింగ్ యాప్కి నేను అడిక్ట్ అయ్యాను, దీని ద్వారా నాకు 1 లక్ష రూపాయలు పోయినాయి, 2 లక్షలు పోయినాయి అని చెప్పుకుంటానికి వాళ్ళకి మొహమాట పడి కూడా కొంతమంది సూసైడ్లు చేసుకునే సిచ్యువేషన్ ఉంది. ఆర్గనైజర్స్ కోట్లకు పడగలెత్తారు, కానీ బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఎవరు కూడా డబ్బులు సంపాదించి వాళ్ళు ఏదో పెద్ద ధనికులైన సందర్భాలు లేనేలేవు. వాళ్ళు ప్రీ ప్రోగ్రామ్డ్ ఇవి ఉంటాయి గేమ్స్. ఆ ప్రోగ్రామ్ ప్రకారం విక్టిమ్ నుంచి డబ్బులుగా చేస్తారే తప్ప విక్టిమ్కి ఎట్టి పరిస్థితిలో కూడా గెలిచేది ఉండదు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్గనైజర్స్కి మాత్రం వాళ్ళు తీసేసుకొని హ్యాపీగా ఉంటారు. ఫైనల్గా చూస్తే అందరూ విక్టిమైజ్ అయ్యి ఉంటారు. ఆ కమిషన్స్ ద్వారా వాళ్ళది మాత్రం పర్మనెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. విక్టిమ్స్ వాళ్ళు వీళ్ళు షేర్ చేసుకొని లాస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చేసి సైబర్ క్రైమ్లో ఎక్కువ కేసులు వచ్చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ అని అదని జరుగుతున్నాయి. దాంతో పాటుగా వచ్చేసి ఈ ప్రమోషన్స్ అవి ఉన్నాయి, వాళ్ళ మీద కూడా మీరు విచారణ చెప్పారు. అంటే మన కేంద్రము రాష్ట్రము ఈ రెండు కలిస్తే దాన్ని ఏమైనా నియంత్రించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఒక సెంట్రల్ లా తెస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఫ్యామిలీస్ని అతలాకుతలం చేస్తుంది, యూత్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. అన్నీ తెలిసి కూడా ప్రభుత్వాన్ని దీన్ని అలౌ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన తెలంగాణ స్టేట్ ఏంటంటే ముందు చూపుతో 2017లోనే దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే మనం చేసిన తర్వాత ఆంధ్ర వాళ్ళు, అస్సాం వాళ్ళు చేసినారు. మిగతా స్టేట్స్లో ఇది బ్యాన్ కాల. కాబట్టి ఒక సెంట్రల్ యాక్ట్ తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఒక సెంట్రల్ సైబర్ యాక్ట్ లాగా ఒక సెంట్రల్ యాక్ట్ తెస్తే బాగానే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఏంటంటే ప్రతిరోజు వచ్చేసి సైబర్ క్రైమ్స్లో ఆన్లైన్ బెట్టింగ్లో మరణాలు కూడా జరుగుతున్నాయి సార్. ఒక యువతకు వచ్చేసి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? అదే ఇప్పుడు ఈ బెట్టింగ్లో ఏంటంటే మీ ప్రిడిక్షన్స్ కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు కరెక్ట్ కావు. ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయిన సందర్భంలో కూడా ఒకసారి వచ్చినా సరే మీరు దాన్ని నిలుపుకోలేకుండా మళ్ళీ ఆడతారు. ఫైనల్గా టోటల్గా లాస్ అవుతారు. ఈ లాస్ అవ్వటం వల్ల ఫైనాన్షియల్గా లాస్ అయిపోయామని చెప్పి మానసిక వేదన, ఆరోగ్యం చెడిపోతుంది, ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతింటుంది, స్టడీస్ దెబ్బతింటాయి, టైం వృధా అవుతుంది. ఎన్ని విధాలుగా నష్టాలు ఉన్న దీన్ని కొనసాగించడం మంచిది కాదు. కాబట్టి యూత్కి నా ఇదేంటంటే సందేశం ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. బెట్టింగ్ ఆడి ప్లస్ మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే బెట్టింగ్ ఆడిన వాళ్ళు కూడా సెక్షన్ 4 ప్రకారం పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని కూడా క్రిమినల్స్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఈ బెట్టింగ్ అనేది కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆర్గనైజర్స్ మీద మాత్రమే కేసులు బుక్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఆడే వాళ్ళ మీద కూడా బుక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాము క్రైమ్స్ డీసీపీ కేవీఎం ప్రసాద్ గారు మనతో మాట్లాడుతూ చెప్తున్నారు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ గేమింగ్కి అడిక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకోవద్దని, దానితో పాటుగా ఈ ఆన్లైన్ యాప్స్ ఏర్పాటు చేసిన వల్ల కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పటికే 2015 నుంచి తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ అయినా సైతం ఇక్కడ వచ్చేసి ఇప్పటికీ గేమింగ్ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మరియు రాష్ట్రాలు కూడా కలిపి దాన్ని నియంత్రించడానికి జరిగితే ఖచ్చితంగా నియంత్రణ అనేది జరుగుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.